హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా అవార్డుల కార్యక్రమం దుబాయ్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది మనకి తెలుసు. తొలి రోజు కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2024 ఏడాదికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, టెక్నీషియన్లకు సైమా అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఇక తెలుగుకి సంబంధించి ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా మన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు గాను, ఉత్తమ నటిగా రష్మిక మందన్న పుష్ప 2 సినిమాకు గాను అవార్డులను అందుకున్నారు. ఇక బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ పుష్ప 2 సినిమాకు గాను, ఉత్తమ సంగీత దర్శకుడిగా మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 సినిమాకు గాను అవార్డులు అందుకున్నారు. ఇక సైమా అవార్డుల్లో పుష్ప 2 ఏకంగా 4 అవార్డులు సొంతం చేసుకోవడం నిజంగా విశేషం. ఇక ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ చాయిస్ గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు క్రిటిక్స్ చాయిస్ గా తేజ సజ్జా, ఉత్తమ నటి క్రిటిక్స్ చాయిస్ గా మీనాక్షి చౌదరి, ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్, ఉత్తమ సహాయ నటి అన్నెబెన్, ఉత్తమ సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ఉత్తమ పరిచయ నటి పంకూరి, ఇంకా భాగ్యశ్రీ బోస్, ఉత్తమ గీత రచయిత రామ్ జోగయ్య శాస్త్రి, ఉత్తమ గాయకుడు శంకర్ బాబు కందుకూరి, ఉత్తమ కొత్త నిర్మాత నిహారిక కొనిదల, ఉత్తమ ప్రతినాయకుడు కమల్ హాసన్, ఉత్తమ పరిచయ దర్శకుడు నందకిషోర్ ఏమని, ఉత్తమ హాస్య నటుడు సత్య, ఇక ఉత్తమ పరిచయ నటుడు సందీప్ సరోస్, ఉత్తమ గాయని శిల్పారావులు ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక కల్కి 2898 AD మూవీలో అశ్వత్థామగా అద్భుతంగా నటించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డును గెలుచుకున్నారు. 5 దశాబ్దాల సినీ కెరీర్ లో అమితాబ్ బచ్చన్ పరభాషా చిత్రానికి గాను సైమా అవార్డు గెలవడం ఇదే మొదటిసారి. అలాగే కల్కి 2898 AD మూవీలో చిన్న రోల్ చేసినా సరే అన్నెబెన్ కి ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది.